శాంతి భద్రతలు అనేవి ఒక చంద్రబాబు జైలుకి వెళ్తేనో, ఒక పవన్ కళ్యాణ్ నోవోటెల్ హోటల్లో ఆగిపోతేనో, ఒక వివేకానంద రెడ్డి హత్య జరిగితేనో మాత్రమేనా సామాన్యులకు, మధ్య తరగతి పేద వర్గాలకు అవసరం లేదా? మొన్న అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ మీద ఒక చర్చ జరిగింది. ఎవరు మాట్లాడారు? ఒక ఎరపతనేని, ఒక కామినేని, బోలిశెట్టి, అస్మిత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, వరదరాజు రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అఖిల ప్రియ. అంటే ఒక బీసీ ఎమ్మెల్యే గాని, మైనారిటీ ఎమ్మెల్యే గాని, ఒక ఎస్సీ ఎమ్మెల్యే గాని, ఒక ఎస్టీ ఎమ్మెల్యే గాని, ప్రజలకు సంబంధించి, వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించి, పేద వర్గాలకు సంబంధించి, బలహీనులకు సంబంధించిన అంశాల గురించి చర్చించడానికి ఎమ్మెల్యేలు లేరు. అంటే ఎంతసేపు ఆత్మస్తుతి, పరనింద, మిమ్మల్ని మీరు పౌడుకోవటం, ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయటం. అందుకా శాసనసభ, అందుకా ప్రజలు ఓట్లేసి గెలిపించి సభలో కూర్చోబెట్టింది. ఈ రోజు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి? శాంతి భద్రతల్లో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? వాటి గురించి చర్చ లేదు. ఒక పోలీస్ స్టేషన్ కి ఒక సామాన్యుడు వెళ్లి ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే సాధ్యం కాదు, ఒక ఎఫ్ఐఆర్ చేయించుకోవాలంటే సాధ్యం కాదు. ఎవరో ఒకరు అండుండాలి, ఎవరో ఒకరు వెనక నుంచి పరపతున్నటువంటి వాళ్ళు ప్రోత్సహించాలి. అందుకు ఎవరు యాటిట్యూడ్ చేంజ్ చేయాలి, ఎవరు ఓరియంటేషన్ మారాలి, ఎవరికి అవగాహన కల్పించాలి, పోలీస్ ప్రజల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇట్లాంటి అంశాల మీద చర్చ లేదు. పైగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరిద్దరు బలవంతంగా దూరినోళ్ళు తప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సామాన్యుల మీద జరిగిన దాడులు, వాటికి సంబంధించి సిట్ వేయండి అని చెప్పి అడగడం తప్ప ఎవరు కూడా ఏ అంశం కూడా ప్రజల గురించి మాట్లాడలేదు. అయితే మీరు దేనికి సిట్ వేశారు? లిక్కర్ స్కామ్ మీద సిట్ వేశారు. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రతీకారం కోసం వాడుకుంటున్నారు. పైగా అక్కడ మీరు చూపించినటువంటి ప్రజెంటేషన్స్ లో కూడా తప్పుదారి పట్టించేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చూపిస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూపించినటువంటి ప్రజెంటేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ 2024లో ఎన్ని జరిగాయి, 25లో ఎన్ని జరిగాయి అని ఒక స్లైడ్ చూపించారు. దాన్ని చూస్తే 2024లో 2489 అయినాయి అని, 2025లో 2120 అయినాయి అని చూపిస్తా ఉన్నారు. ఇది యావరేజ్ గా చూస్తే 2024లో నెలకి 207 అయినాయి. అది 12 నెలల డేటా. 2025 8 నెలల డేటా. అదే 2124 అయినాయి. అంటే నెలకి 265 అయింది. మీరేం చెప్తున్నారు? తగ్గాయని చెప్తున్నారు. 12 నెలల డేటాని 8 నెలల డేటాతో పోల్చి అట్రాసిటీస్ తగ్గిపోయినాయి అని చెప్తున్నారు. అంటే ఇదా జనానికి అసెంబ్లీ సాక్షిగా మీరు చూపించేటువంటి డేటా? ఈ విధంగా తప్పుదోవ పట్టిస్తారా? ఈ క్రైమ్ రేట్స్ ఉన్నటువంటి డేటా ప్రకారం మహిళల మీద, మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ ఈ రోజు 2వ స్థానంలో ఉంది. అంతేకాకుండా బీసీల మీద, మైనారిటీ మీద, ఎస్సీ ఎస్టీల మీద దాడులు గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల సమస్యల మీద చర్చ ఏది అసెంబ్లీలో? ప్రీతి సుగాలి మీ ప్రభుత్వంలోనే జరిగినటువంటి దారుణమైనటువంటి హత్య, రేప్ చేసి మర్డర్ చేశారు. కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజాయితీ కలిగిన ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా లేరా? సిట్ వేసి డే టు డే ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులు ఎవరు అన్నదాన్ని కనిపెట్టలేదా ప్రభుత్వం? అంత చేత కాకుండా ఉందా? సిబిఐకి ఇస్తే వాళ్ళు ఇది మేము చేయదగిన కేసు కాదని రిటర్న్ చేస్తే మళ్ళీ మీరు సిబిఐకే ఇస్తానంటారు. అంటే పేదలకు అన్యాయం జరిగితే, వాళ్ళు న్యాయం కోసం పోరాడితే ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళు ఎదురు చూడాల్సింది తప్ప న్యాయం దొరకదు. అదే ఉన్నత వర్గాల వారు, సంపన్నులు తప్పు చేస్తే చట్టం కింద కేసు పెడితే 8 రోజుల్లోనే వాళ్ళకి బెయిల్ దొరుకుతుంది. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి వింతైన సంఘటనలు ఉండవు. దీని మీద చర్చ లేదు. తిరుపతిలో బీటెక్ విద్యార్థి జేమ్స్ ని చావబాది ఉచ్చ తాగిస్తే దాని మీద చర్చ లేదు. అనంతపురం జిల్లాలో రామగిరి మండలం ఏడుగురాలపల్లి గ్రామంలో ఒక బాలికను పైశాచికంగా 10 మంది పైనే రేప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేస్తే దాని మీద చర్చ లేదు. అదే జిల్లాలో ఒక ఎస్టీ గర్ల్ చనిపోయి శవంగా తేలితే దాని మీద చర్చ లేదు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక ప్రొఫెసర్ మీద దాడి చేస్తే దాని మీద చర్చ లేదు. పిఠాపురం మల్లాంలో సాంఘిక బహిష్కరణ జరిగితే దాని మీద చర్చ లేదు. కందుకూరు దప్పలంపాడులో సాంఘిక బహిష్కరణ జరిగితే దాని మీద చర్చ లేదు. సత్తెనపల్లిలో ఒక అంగన్వాడీ వర్కర్ తను పిలిస్తే ప్రైవేట్ గా రాలేదు, తనతో లైంగిక సంబంధంలో పాల్గొనలేదని, మేము కమ్మాళ్ళం, మా ప్రభుత్వం మాది, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని అతను మాట్లాడుతుంటే ఆ ఫోన్ సెల్ఫీ వీడియో పెట్టి న్యాయం చేయండి సీఎం గారు అని పెడితే దాని మీద చర్చ లేదు. గంజాయి కేసులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బీసీల మీద బలవంతంగా రుద్ది ఒప్పుకోండి అని, ఒప్పుకోకపోతే కొడుతూ, వాళ్ళని వీధుల్లో కొడుతూ తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు చేయని తప్పుకి ఏ విధంగా ఒప్పుకుంటామని తిరుగుబాటు చేస్తే దాని మీద చర్చ లేదు. ఇలా సామాన్యుల మీద, మధ్యతరగతి మీద, పేద వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి అవి శాంతి భద్రతలు కావు. దానికి సంబంధించి శాసనసభ చర్చించదు. శాసనసభలో ఆ సబ్జెక్ట్స్ రావు. మరి ఏమొస్తాయి? ఏలూరు జిల్లా
కైకలూరులో ఒక ఊరేగింపు జరుగుతున్నప్పుడు పక్కన నడుస్తున్నారని చెప్పేసి గొడవ పెట్టుకుని వాళ్ళని కత్తులతో పొడిచి పొట్ట కోసేశారు కైకలూరు నియోజకవర్గంలో. అది చర్చ లేదు. కానీ గౌరవ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడతారు ఏమనంటే, సినిమాల్లో వేషాలు వేసేవాళ్ళు వేయించేవాళ్ళు వస్తే వాళ్ళకి ప్రోటోకాల్ సరిగా దొరకలేదు గత ప్రభుత్వంలో అని దాన్ని చర్చిస్తారు. అంటే సినిమా యాక్టర్స్ కి ప్రోటోకాల్ అనేది ఒక సబ్జెక్టా? దానిని విలువైనటువంటి శాసనసభ సమయాన్ని దానికోసం చర్చించాల్సిన అవసరం ఉందా? నేను అనేక మంది చీఫ్ మినిస్టర్స్ తో పనిచేశాను. నేను అనేక మంది చీఫ్ మినిస్టర్స్ ఇళ్లలో ఉన్న క్యాంప్ ఆఫీస్కి వెళ్ళా. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ పోస్ట్ దగ్గర దిగి లోపలికి వెళ్లాల్సిందే. క్యాబినెట్ మినిస్టర్స్ అయినా, చీఫ్ సెక్రటరీ అయినా, డీజీపీ అయినా అలాగే వెళ్ళాలి. అంటే వాళ్ళకి లేని ప్రోటోకాల్ సినిమాల్లో వేషాలు వేసి నటించే వాళ్ళకు ఉంటుందా? దాని గురించి అసెంబ్లీ చర్చిస్తుందా? అది అవసరమా? 5 కోట్ల మంది ప్రజల సమస్య అది. ఇలా చర్చిస్తూ ఉంటే ఎమ్మెల్యే బాలకృష్ణ గారు లేచి వాడెవడు, వీడెవడు, నా పేరు 9వ అంకెలు వేశారు, ఎవడాడు వేసింది అని మాట్లాడుతూ ఉంటే స్పీకర్ చైర్లో ఉన్న ఆర్ఆర్కే రాజు గారు వెరీ గుడ్ అంటాడు. హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ఉంటుంది. మీరు సినిమా యాక్టర్ అయినంత మాత్రాన ప్రోటోకాల్ ఏముండదు. మీరు వాడెవడో నా పేరు 9లో వేశాడనంటే ఎమ్మెల్యే నెంబర్ ఎక్కడొస్తే అక్కడ వేస్తారు. వేసిన వాళ్ళు ఎవరు? ఆఫీసర్స్. దాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎవరు? మినిస్టర్స్. వాళ్ళు ఎట్లా మీరు వాడెవడు వీడెవడు అని అంటారండి? మీకు ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ బ్లూ బుక్ ప్రకారం మీ నెంబర్ ఎక్కడొస్తే అక్కడ వేస్తారు. అంతేగాని సీఎం బామర్ది అయితే దాన్ని మీకు నచ్చిన చోట వేయరు. ఇది అమాయకత్వం అనుకోవాలా, అజ్ఞానం అనుకోవాలా, లేకపోతే మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు అని అహంకారం అనుకోవాలి. ఇది శాసనసభ అంటే. హౌస్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉంటే దాన్ని నివారించాల్సింది పోయి వెరీ గుడ్ అంటాడు. ఈ పదాలన్నీ ఎక్స్పెండ్ చేయాలి కదా. రాజుగారు, మీరు ఎంపీగా ఉన్నప్పుడు పోలీస్ మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేశారు అన్నది నిజమైతే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. అది తప్పు, హ్యూమన్ రైట్స్ వైలేషన్, వీ డోంట్ యాక్సెప్ట్. కానీ వివేకవంతుడైనటువంటి మీరు ఒక పిరికివాడిలాగా వెరీ గుడ్ అన్నారు తప్ప వాడెవడో వీడెవడని ఒక సభ్యుడు లేచి మాట్లాడుతుంటే అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అలా మాట్లాడకూడదు, సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని మీరు ఎక్స్పెండ్ చేస్తున్నారని చెప్పలేదు. ఇది సభా మర్యాద? ఇదా సభ నిర్వహించేటువంటి విధానం? ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఆలోచించాలి. మనం ఎవరికి ఓట్లు వేసి ఎవరిని గెలిపించి ఎవరిని మనం శాసనసభలో పెట్టాము, వారు సభలోకి వచ్చి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుతున్నారా, లేకపోతే పగ ప్రతీకారం కోసం దాన్ని వినియోగించుకుంటున్నారా అన్నది మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు ప్రజల సమస్యలను చర్చించడానికి శాసనసభ, అందుకు కావలసినటువంటి బిల్లులు పెట్టడానికి శాసనసభ, అందుకు కావలసినటువంటి శాసనాలు చేయడానికి శాసనసభ, ఇవన్నీ మానేసి జగన్ జైలు నుంచి వచ్చాడు, చంద్రబాబు జైల్లోకి వెళ్ళాడు, ఎవరిని జైల్లోకి పంపాలి, ఎవరిని బయటకు తీసుకురావాలి? ఈ వ్యక్తులు అంటే ఈ ఉన్నత వర్గాలు, అగ్రవర్ణాల పార్టీలకు మనం ఓట్లు వేసినంత కాలం వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమస్యలే జాతి సమస్యల కింద, రాష్ట్ర సమస్యల కింద చేసి అవే శాంతి భద్రతలు, అవే ఉల్లంఘన అని మాట్లాడతారు తప్ప ఒక ట్రైబల్ గర్ల్కి జరిగితే అది శాంతి భద్రత కాదు, ఒక బీసీ లేడీకి జరిగితే అది శాంతి భద్రత కాదు, ఒక మైనారిటీని గంజాయి కేసులో బలవంతంగా రుద్దితే అది శాంతి భద్రత కాదు. కాబట్టి ఆలోచించండి, ఎవరు పేదల పక్షాన ఉన్నారు. మన ఓటు పేదల నుంచి వచ్చినటువంటి నాయకత్వానికి, పేదల నుంచి వచ్చినటువంటి పార్టీలకు వేసుకోవడం అని మొదలు పెట్టకపోతే ఈ రకమైనటువంటివే జరుగుతాయి. శాసనసభలో శాసనాలు మానేసి వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాల కోసం వాడుకుంటున్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ప్రభుత్వాన్ని, మీరు శాసనసభ నిర్వహించేటప్పుడు అక్కడ ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యలపై చర్చించండి. 5 కోట్ల మంది జనానికి సంబంధించిన సమస్యలు చర్చించండి. మీ వ్యక్తిగతమైన అంశాల కోసం కాదు శాసనసభ ఏర్పాటు అయింది, జనం కోసం సంబంధించిన చర్చను చేయమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.